నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. తమిళనాడు స్టార్ యాక్టర్ అయిన విజయ్ తలపతి తన కొత్త పార్టీ ఏర్పాటు చేసేసారనమాట, రాజకీయ పార్టీ. సో అఫీషియల్గా తన ఇప్పుడు రాజకీయంలోకి అరంగేట్రం చేశారని చెప్పుకోవచ్చు. సో తన పార్టీ ట్విట్టర్ వేదికగా చెప్పేశారు. తన పార్టీ పేరు వచ్చేసి తమిళగా వెట్రి కలగం అనే పార్టీ పేరును స్టార్ట్ చేసేసారు. సో ఈ పార్టీ ఎందుకంటే తమిళ స్టార్ యాక్టర్ అయిన విజయ్ తలపతి సో చాలా వరకు సోషల్ కాజెస్ పైన యాక్టివ్గా ఉంటారనమాట. ఎప్పటికప్పుడు సోషల్ కాజెస్ పైన స్పందిస్తూ అండ్ రాజకీయ పైన కూడా చాలా వరకు కమెంట్స్ చేస్తుంటారు. సో ఈ నేపథ్యంలో నాటు తమిళనాడులో చూసుకుంటే చాలా వరకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది అతనికి. సో ఒక స్టార్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ అంతా ఫాలోయింగ్ పెట్టుకొని చాలా వరకు తన ఫ్యాన్స్ కూడా ఇదివరకే చాలాసార్లు రాజకీయాలకు రావండి అన్నట్టు పిలిపివ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అతను కొంచెం టైం తీసుకుంటా కానీ వస్తానని చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు తమిళగా వెట్రి కలగం అనే పార్టీ నేమ్ అయితే పెట్టేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ రానున్న ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో ఉన్నాయో సో ఈ ఎంపీ ఎలక్షన్స్లో తన పోటీ చేయబోను అని చెప్పేశారు. సో అలాగే పోటీ చేయకుండా ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వను, కానీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయో సో ఆ టైంలో డైరెక్ట్ పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. సో తన ఈ మధ్య చూసుకుంటే తన చాలా వరకు తన ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏవైతున్నాయో వాటితో రెగ్యులర్గా మీటింగ్ పెట్టి అండ్ వారందరితో చర్చించి సో శుక్రవారం రోజున ఫైనల్గా తన పార్టీ పేరును అయితే బయట పెట్టేశారు. సో తమిళనాడులో ప్రజెంట్ ఉన్న డిఎంకే పార్టీ అనేది రూలింగ్లో ఉంది. సో రూలింగ్లో ఉన్న స్టాలిన్కి అతనికి కాంపిటేట్గా ప్రతిపక్షంలో ఏ పార్టీ నేతలు కూడా లేరు. సో ఈ నేపథ్యంలో ఇటు అన్నా డిఎంకే పార్టీని చూసినా సరే సో అటు అంతవరకు బజ్ అయితే క్రియేట్ చేయట్లేదు అక్కడ. అంటే స్టాలిన్కి వ్యతిరేకంగా కానీ అంతవరకు కురిపిస్తలేదు. ఇటు బీజేపీ కొద్ది వరకు యాక్టివ్గా ఉన్నా సరే కానీ స్టాలిన్కి ఉన్నంత స్టార్డమ్ అయితే తీసుకురాలేకపోతుంది. సో ఈ నేపథ్యంలో విజయ్ తలపతికి ఉన్న స్టార్డమ్ తనని రాజకీయ సైడ్ తీసుకురావడానికి చూసింది. సో ఇప్పుడు చూడాలన్నమాట నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో అప్పుడు విజయ్ తలపతికి ఉన్న స్టార్డమ్ స్టాలిన్ని దించుతుందా లేదా ఎలా ఉండబోతుంది అనేది రాజకీయ పరంగా కూడా చాలా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. సో ఇప్పటికీ పార్టీ పేరుని డిసైడ్ చేసి అండ్ త్వరలోనే తన ఫ్యాన్స్తో కానీ తన సన్నిహితులతో కానీ డిసైడ్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్ పార్టీ కార్యాచరణ అనేది డిసైడ్ చేస్తామని చెప్పేసి విజయ్ తలపతి చెప్పడం జరిగింది.